దీనికి ఏ కార్యక్రమాలు ఏమేమి ఈ కార్యక్రమాలు ఏ భాగాలు మిగులుతున్నాయి ఉన్నాయి మీరు ఈరోజు చేసిన కార్యక్రమాన్ని క్లుప్తంగా 2 మాటల్లో చెప్పండి. సరేనండి, తప్పనిసరిగా దేవుని కొరకు బట్టి చెప్తాను. ప్రభుత్వ సంస్థనామలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరగడానికి మొట్టమొదటిగా నా పేరు శాంతరాజు. నేను ఆర్కెస్ట్రా ఫీల్డ్లో తిరిగాను, 10 సంవత్సరాలు తిరిగాను. దేవుని కృపను బట్టి 3 బిడ్డలైతే అబ్బాయి, 2 పాపలైతే మా బాబుకి అనారోగ్య పరిస్థితి వల్ల 2013లో కీళ్ళపోతంలో జాయింట్ పెయిన్స్ వచ్చింది. దాని ద్వారాగా నేను దేవునిలోకి వచ్చాను. దేవుని కృపను బట్టి కుమారుడిని రక్షించాడు దేవుడు. ఈ 2020 సంవత్సరంలో పెద్ద బాబు చనిపోయింది. అయితే దాని ద్వారాగా దేవుడిని నేను స్థుతించడం ఆపలేదు. దేవుడే మరి కుమారుడికి వివాహం అయిద్దా లేదా నేను ఎంతో తర్జన పడతా ఉన్నాను. దేవుడే కరుణించి కాపాడి నా మీద జాలి చూపించి కుమారుడికి వివాహం జరిగించటమే కాక చక్కని మగబిడ్డనిచ్చాడు. ఈ బిడ్డ పేరు ప్రత్యక్ష శక్తి జవాన్ వర్మ. అయితే ఈ దేవుడు ఇచ్చినటువంటి బహుమానం కొరకు సేవకులని, కొంతమంది దైవ సేవకులు దేవుని యొక్క పరివారిని పిలిస్తే వాళ్ళు వస్తే ప్రార్థన చేస్తే ఎంతో నా కుటుంబానికి నా పరిచర్యకి ఆశీర్వాదకరమని నేను తలంచుకొని కొందరిని ఆహ్వానించడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్క దైవ సేవకులు ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించి వచ్చారు, పక్కనే వాక్యాన్ని అందించారు. అలాగే ప్రేమ విందులు కూడా తయారు చేస్తే మరి ప్రేమ విందులు కూడా పాలు పంపులు పొందారు. ఈ యొక్క గొప్ప మహాకార్యం జరగడానికి కారణం దేవుడే అని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తాను. అందుకని ఈ నా సాక్ష్యం ప్రతి ఒక్కరూ ఆ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరు పంచుకొని నా కుటుంబం వరకు, నా యొక్క పరిచర్య కొరకు, ఈ చిన్న బిడ్డ కొరకు అందరూ ప్రార్థిస్తారని నమ్ముతూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. వందనాలు.